ప్రేమతో పొందిన శ్రమలు కాంచగా కల్వరి దృశ్యం కారెను కళ్ళల రుదిరం కాంచగా కల్వరి దృశ్యం కారెను కళ్ళల రుదిరం కల్వరి కొండ పైన దొంగల మధ్యలో కల్వరి కొండ పైన దొంగల మధ్యలో సిలువలు వేలాడెను నీకై ప్రాణమునిచ్చెను సిలువలు వేలాడెను మనకై ప్రాణమునిచ్చెను ప్రియ యేసు మన కొరకు ప్రేమతో పొందిన శ్రమలు కంచగా కల్వరి దృశ్యం కారెను కళ్ళల రుదిరం ముళ్ళతో వల్లిన మగుటం జల్లాటమున మెత్తగా ముళ్ళతో వల్లిన మగుటం జల్లాటమున బెట్టగా స్రవించే పరిశుద్ధ రక్తము స్రవించేను నా హృదయం స్రవించే పరిశుద్ధ రక్తము ద్రవించేను నా హృదయం ప్రియ యేసు మన కొరకు ప్రేమతో పొందిన శ్రమలు కాంచగా కల్వరి దృశ్యం కారెను కళ్ళల రుదిరం కాంచగా కల్వరి దృశ్యం కారెను కళ్ళల రుదిరం పాపాంధకారములో పయనించే మనుషులను పాపాంధకారములో పయనించే మనుషులను పవనులుగా చేయుటకు పవనుడి సుమరణించే పవనులుగా చేయుటకు పవనుడి సుమరణించే ప్రియ యేసు మన కొరకు ప్రేమతో పొందిన శ్రమలు కాంచగా కల్వరి దృశ్యం కారెను కళ్ళల రుదిరం కాంచగా కల్వరి దృశ్యం కారెను కళ్ళల రుదిరం ప్రియ యేసు మన కొరకు పొందిన శ్రమలు కాంచగా దృశ్యం కారెను కళ్ళల కల్వరి దృశ్యం కారెను కళ్ళ అయిపోయిందమ్మా. దేవుని స్తోత్రం. నిజంగా ఇప్పుడు ప్రపంచమంతటా మరి లెంటి డేస్ అంటూ సిలువ శ్రమలను గురించి మరి క్రైస్తవులు చాలా మంది మిషనరీకి సంబంధించిన క్రైస్తవ సంఘాలంతా మరి యేసు ప్రభు మరణాన్ని గుర్తు చేసుకుంటూ లెంటి డేస్ లో ఉన్న ఈ సమయంలో చక్కటి పాట పాడినారు. మరి దేవునికి స్తోత్రం. మరి బిడ్డలిద్దరిని దేవుడు చక్కగా ఆశీర్వదించాలని, బలపరచాలని,
చక్కటి కంఠం దేవుడు ఇచ్చాడు కదమ్మా. ఆ కంఠం దేవుని సేవకు మరి వాడబడాలని మరి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అమ్మా పాట పాడిన దెబోరా లియా మరి జూమ్ తరపున యేసుక్రీస్తు నామమున నీకు వందనాలు చెల్లిస్తున్నాంరా ఇద్దరికి. హలో అమ్మా, మాట్లాడండి. వందనాలమ్మా. వందనాలండి అమ్మా, వందనాలండి. వందనాలండి అమ్మా మీ అందరికి వందనాలండి అమ్మా. అన్నపూర్ణమ్మ గారు వందనాలండి, ఏమవుతారు? వందనాలండి. వందనాలు వందనాలు వందనాలు. ఏమవుతారు మీకు వీళ్ళు? అన్నపూర్ణమ్మ గారు అమ్మా మాకేం అవరండి. సాలిస్ గారు మాకేం అవరండి. ఓకే, దేవుని స్తోత్రం అమ్మా. ప్రభులో మనమంతా సోదరులమే కదా ప్రభువులో. అవునండి, పాల్పొందుతాం కాబట్టి మనమందరం ఒకటి. సరే, విజయలక్ష్మి గారు బెంగళూరు. అమ్మా విజయలక్ష్మి గారు ఉన్నారా? అమ్మా విజయలక్ష్మి గారు వచ్చారా? అమ్మా పిలుస్తున్నారా? విజయ్ కుమారి అమ్మ నా పేరు. విజయ్ కుమార్. ఓకే విజయ్ కుమారి గారు. అవునండి. ఈ నెట్ ఎంతసేపు ఉంటుందో తెలియదమ్మా. చెప్పండి మరి. కెజమ్మ విజయ్ కుమార్ గారిని గురించి కెజమ్మ గారు, ఒకవేళ సహోదరి కెజమ్మ గారు లేకుంటే సిస్టర్ విజయ్ కుమారి గారు మీ గురించి మరి ముఖ్యాలు తెలియజేయాలి. కెజమ్మ గారు అంటే కెజమ్మ గారు ఉన్నారు మాట్లాడుతున్నారు. నా ఫోన్ లో కాదు, వరపరెడ్డి గారి ఫోన్ వచ్చినా నేను. నాది ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది కొంచెం నా ఫోన్, అందుకని ఈ ఫోన్ లో వస్తున్నాను. చేరి వచ్చిన సోదరి మనందరికీ ప్రభు నామన వందనాలు. సోదరి విజయ్ కుమారి సిస్టర్ గారు మనందరికీ సుపరిచితులే. వారి వీడియో కనపడినప్పుడు మీరు గుర్తుపడతారు. అందరికీ పరిచయస్తులే. చాలా కాలంగా, చాలా ఏళ్ళుగా వారి సాక్ష్యం చెప్పారు. అనేక మార్లు వాక్యం చెప్పారు. వాళ్ళ కోడలు మన నిస్సి తిమోతి గారు కూడా మొన్న వాక్యం చెప్పారు. ఒక 10 రోజులు కూడా అయిందో లేదో. వీరి కుమారులు తిమోతి గారని కొన్ని సంవత్సరాల క్రితం, 2-3 సంవత్సరాలు అనుకుంటాను క్రితము ప్రభునందు నిద్రించారు, డిసెంబర్ 31. వీరందరూ మనకు పరిచయస్తులే. చక్కగా వాక్యం బోధించగలిగిన తల్లిగా సంఘాల్లో ఆడబడుతూ ఉన్నారు. ప్రస్తుతము హైదరాబాద్ లో ఉన్నారు. అక్కడ నుంచి లాగిన్ అయ్యి ఉన్నారు. మనతో మాట్లాడతారు. వందనాలండి. వందనాలమ్మా. నేను కనెక్ట్ అయ్యానమ్మా. ఇది ఎంతసేపు ఉంటుందో తెలియదమ్మా. నెట్ అయితే లేదు. స్టార్ట్ చేయమంటారా? చేయండి సిస్టర్, చేయండి. మొన్న చేరి వచ్చిన ప్రియ సోదరికి నా వందనాలమ్మా. వినిపిస్తుందమ్మా నా వాయిస్? వినిపిస్తుంది సిస్టర్. వీడియో ఆన్ చేసుకోండి. వినిపిస్తోంది. వీడియో ఆన్ చేసుకోండి. వీడియో ఆన్ చేస్తే ఈ నెట్ పోతుందేమో అని భయం వేస్తుందమ్మా. సరే, ప్రభు నా మొన్న చేరి వచ్చిన ప్రియ సోదరులందరికీ నా వందనాలమ్మా. మరి ఈ దినం నేను మాట్లాడలేనేమో అనుకున్నాను. ఏమంటే నెట్ కనెక్షన్ లేదు. మేము ఈ మధ్యనే ఇల్లు షిఫ్ట్ చేసినందువల్ల ఇంకా నెట్ కనెక్షన్ ఇవ్వలేదు. రోజు వస్తాం అంటున్నారు కానీ వాళ్ళేమో ఇవ్వట్లేదు. నెట్ కనెక్షన్ తెలియలేదు. ప్రభు ఇచ్చిన మంచి సమయం కొరకై ప్రభువుని స్తుతిస్తున్నాను. మధ్యాహ్న కాల సమయం దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఈ బైబిల్ గ్రంథం మనం తిరిగి చదువుతున్నాం, తిరిగి చెప్పుకుంటున్నాం. ఈ గ్రంథం అది క్రీస్తు కేంద్రిత పుస్తకం అని చెప్పి మనకు తెలుసు కదా. క్రీస్తు కేంద్రిత పుస్తకం మొదటి నుంచి ఆఖరి వరకు కూడా యేసు ప్రభు వారి జీవితాన్ని, ఆయన జీవాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. పాత నిబంధనలో క్రీస్తు కొరకు సిద్ధపాటు అని చెప్పచ్చు. పాత నిబంధన సువార్తలు ఆయన ప్రత్యక్షత, పత్రికలు ఆయన జీవిత వివరణ, తర్వాత పత్రికల్లో క్రీస్తు సంఘము గూర్చిన వివరణ విషయాలు మనకు తెలుస్తాయి అన్నమాట. దీంట్లో ఈ యొక్క పెద్ద చైన్ లో ఇదొక చైన్ లాగా
ఆదియందు దేవుడు భూమిని సృష్టించిన సమయం నుంచి తిరిగి మనం ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభుని కలుసుకొని ప్రభుతో ఆనందించే సమయం వరకు పరలోక విషయాలన్నీ కూడా, ఈ భూమి మీద జరిగిన విషయాలన్నీ కూడా, అంటే మనకు అవసరమైన దేవుడు రాయించి పెట్టాడు. ఆయన భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా ఆయన రాయించి పెట్టాడు. వీటన్నిటిలో రోమపత్రిక చాలా ప్రత్యేకమైన పత్రిక అని చెప్తారు. మరి బైబిల్ పండితులు ఎందుకనో తెలియదు, చాలా మంది దానిలో మాటలు నాకైతే చాలా రోజుల వరకు రోమపత్రిక అర్థమయ్యేది కాదు సరిగ్గా. ధర్మశాస్త్రం అంటాడు, పాప నియమము, శాపాల కింద ఉన్నాము, శాపం కింద ఉన్నాము, ఆత్మానుసారమైన మనస్సు, శరీరానుసారమైన మనస్సు, ఇవి కొంచెం మనకు అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటాయి. కానీ పండితులు చెప్పేది ఏంటంటే రోమపత్రిక అద్భుతమైన పత్రిక. దీంట్లో దేవుని విషయాలు, దేవుడు మనకిచ్చిన ఆత్మ, ఇవన్నీ గురించి చాలా విపులంగా రాయబడింది. ఒక జెమ్ లాంటిది అని చెప్పేసి అంటారనమాట రోమాపత్రికను గురించి. 8వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందాం. నిజంగా ఈ పత్రికని చదివినప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ దీని గురించిన వివరణ ఇచ్చిన పుస్తకాల్లో దాన్ని చదివినప్పుడు, కొంతమంది భక్తుల ద్వారా విన్నప్పుడు నిజంగా చాలా అద్భుతమైన పుస్తకం అని చెప్పి నేను కూడా దాన్ని చదవడం మొదలు పెట్టాను. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఇలాగ చదువుతున్నాం మనం. 1 నుంచి 4 వరకు మనం ఇలా చదువుతాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. ఎట్లనగా ధర్మశాస్త్రం దీనిని చేయజాలకపోయాను, దానిని దేవుడు చేశాను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుడి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. చిన్న ప్రార్థన చేసుకుందామమ్మ. నమ్మకమైన దేవా, సజీవుడైన తండ్రి, యేసు ప్రభువు వారి ఉన్నతమైన నామంలో ఇలాగ మీ పాద సన్నిధి మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు. ప్రత్యేకంగా గాస్పల్ అసెంబ్లీ నాయన అనంతపూర్ వారు చేస్తున్న ఈ యొక్క గొప్ప పరిచర్య కొరకే మీకు వందనాలు. ప్రతిదినం కూడా నాయన సహోదరులు ఈ రీతిగా కలిసి మీ వాక్యాన్ని పంచుకోవడానికి, చెప్పుకోవడానికి, పాడుకోవడానికి, దేవా మీ సన్నిధిలో ప్రార్థించుకోవడానికి మీ ఇస్తున్న కృపల కొరకే మేము స్తుతిస్తున్నాం. దేవా నేనైతే ప్రతిదినాన్ని నేను జాయిన్ కాలేకపోతున్నాను, కొన్నిసార్లు మాత్రం యూట్యూబ్ లో అలాగా చూడగలుగుతున్నాను. అయితే నన్ను కనికరించండి, క్షమించండి ప్రభా. మరి అనేకమైన మీటింగ్లు అసెంబ్లీ ద్వారా జరుగుతున్నాయి, కాన్ఫరెన్స్లు ప్రభా. మరి సేవకుల కొరకు, పెద్దల కొరకు, విశ్వాసుల కొరకు అనేకమైన రీతిలుగా మీ దాసుని దాసురాలని వాడుకుంటున్నందుకే మీకు వందనాలు. విశ్వాసులందరి కొరకు మీకు స్తోత్రాలు, పెద్దల కొరకు మీకు వందనాలు, కేజీఎం గారి కొరకు, వర్తసారెడ్డి గారి కొరకు మీకు స్తోత్రాలు నాయన. ఈ రీతిగా నాయన ఈ దినాన చేరి వచ్చిన మా ప్రియ సహోదరుల కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాను. దేవా కొంత సమయం మాతో ఉండి మమ్మల్ని ఆదుకోండి, మాకు కావాల్సిన వాక్కులు ఇవ్వండి. మీ గ్రంథాన్ని వివరించుకోవడానికి దేవా మా నోరు చాలదు, మా జ్ఞానం చాలదు ప్రభువా, కృప చూపించండి, ఆదుకోండి నాయన. కొన్ని మాటలు మా యొక్క వినికిడిలో, మా గ్రాహ్యంలో మీరు ప్రభువా మా హృదయాలతో మాట్లాడమని, మమ్మల్ని తెప్పరిల్లా చేయమని, మీరు అక్కడి కొరకే సిద్ధపరచమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి మొదలు పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అమ్మ మరి ఈ యొక్క దీంట్లో మనం చదివేది క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు కదా. దేవుడు మనం ఈ విశ్వాస జీవితంలో సాగిపోవడానికి, మంచిగా నెమ్మదిగా సాగిపోవడానికి 7 విధాలైన పరిస్థితులు మనకు అనుగ్రహించాడని చెప్పి మనం ఈ యొక్క అధ్యాయంలో గుర్తు చేసుకుంటా ఉన్నాం. నూతనమైన 7 విషయాలు ఆయన మనకు, 7 అనుకూలతలు లేకుంటే అనుకూలతలు ఆయన మనకు అనుగ్రహించాడని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ పుస్తకంలో మొదటి వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధి లేదు. ఏ శిక్షా విధి లేదన్నప్పుడు ఎంత సంతోషం కదా. శిక్ష లేదు మనకు అన్నప్పుడు చాలా సంతోషం, మనకు ఉల్లాసం కలుగుతుంది. ఏంటది? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాడు. మనకు పాప మరణముల నియమం ఉంది, లా ఒకటి ఉంది. పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆ లా నుంచి, ఆ యొక్క నియమం నుంచి ఆయన మనల్ని విడిపించాడు అని చెప్పేసి ఇక్కడ చదువుతున్నాం. నిజమే, పాపం మన మీద ప్రభుత్వం చేసేటప్పుడు
మన ఇష్ట ప్రకారం మన శరీరం చెప్పినట్లు, లోకం చెప్పినట్లు, సాతాను చెప్పినట్లు మనం జీవిస్తా ఉన్నాం. కానీ ప్రభు వారి భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుని కుమారుడు ఆయన మన కొరకై మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని ఆయన శిలువలో మరణించినందున మనకు ఆ పాప నియమాల నుంచి మనల్ని విడిపించాడు, క్రొత్త జీవం ఇచ్చాడు, ఆయన ఆత్మనిచ్చాడు కదా. అంతేకాకుండా ఆయన ఏదో మాటతో మన పాపాలను క్షమించలేదు, కానీ ఆయన మన పాపముల విషయమై ఆయన వ్యాజ్యం ఆడాడు అని చెప్పేసి చదువుతున్నాం కదా. మన పాపముల విషయమై ఆయన వ్యాజ్యం ఆడినాడు అని చెప్పేసి విలాప వాక్యాల్లో మనం చదువుతున్నాం. ఒకసారి ఆ మాట చూద్దాం మనం. విలాప వాక్యములు 4 వాక్యాల్లో మనం ఆ మాట చూద్దామా. నా పాపముల విషయమై ఆయన వ్యాజ్యమాడాడు అన్న మాటను మనం చూస్తాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 58వ వచనం. ప్రభువా, నీవు నా పాప ప్రాణ విషయమైన వ్యాజ్యములను వాదించితివి, నా జీవమును విమోచించితివి. ఆయన మన ప్రాణ విషయమైన వ్యాజ్యములను వాదించాడు. నిజమే కదా. ప్రభు వారు మన ప్రాణ విషయమైన వ్యాజ్యములను వాదించాడు. ఊరికే ఈ యొక్క రక్షణ, ఈ గొప్ప రక్షణ మనకు రాలేదు, కానీ ఆయన వాదించాడు. ఎట్లాగా వాదించాడు? ఆయన శరీరంలో ఆయన పాపాన్ని భరించడమే కాకుండా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఆయన్ని వంతులాడుకున్నట్లు ఆ కోర్టుల చుట్టూ తిప్పారు. రాత్రి సమయంలో అన్న దగ్గరికి తీసుకెళ్లారు, తర్వాత యాజకుడైన కాయవ దగ్గరికి తీసుకెళ్లారు, తిరిగి మళ్ళీ అన్న దగ్గరికి తీసుకొచ్చారు, సన్హెద్రిం సభ దగ్గరికి తీసుకొచ్చారు, పిలాతు దగ్గరికి, హేరోదు దగ్గరికి, పిలాతు దగ్గరికి, మళ్ళీ ఇలాగా 7 రకాలైన మనుషుల మధ్య, 7 రకాలైన కోర్టుల మధ్య ఆయన్ని బంతులాడినట్లుగా ఆయన్ని ఇక్కడికి అక్కడికి, అక్కడికి ఇక్కడికి తిప్పారు. తిప్పిన వారి దగ్గరికి తిప్పారు కదా. ఎన్ని దెబ్బలు అంటే కొరడా దెబ్బలు, అసంఖ్యాకమైన కొరడా దెబ్బలు కొట్టారు. 1 తక్కువ 40 అని చెప్పుకుంటాం, కానీ అది రోమా ప్రభుత్వం న్యాయమైన తీర్పు అయితే అంత. కానీ న్యాయమైన తీర్పు పొందిన మన ప్రభు అనేకమైన దెబ్బలు, కొరడా దెబ్బలు, ఉమ్మివేతలు, కాళ్ళ చేతుల్లో బేకులు, తల మీద ముళ్ళ కిరీటం ఆయన భరించాడుగా కదా. ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ పిక్చర్ తీసిన ఆ పిక్చర్ లో క్రీస్తు ప్రభువుగా యాక్షన్ చేసిన ఆ సహోదరుడు నిజంగా ఆయన దేవుడిని ఎరిగిన వాడు కాదట. ఆయన శరీరం మీద శరీరం లాగే ఉండే మాస్క్ పూర్తిగా వేసేసి, చాలా గట్టి మాస్క్ వేసేసి దెబ్బలు కొట్టించారు ఆ పిక్చర్ కోసం అన్నమాట. యేసు ప్రభు శ్రమలని ఉన్నట్టుగా చూపించాలని కొట్టించారు. కొట్టించినప్పుడు నిజంగానే ఒక్కొక్క దెబ్బకి ఆయన చాలా బాగా ఒళ్ళంతా విరుచుకొని యాక్షన్ చేస్తున్నాడంట. కానీ ఒక దగ్గర ఎక్కడో ఆయన శరీరం మీద వేసిన ఆ మాస్క్, శరీరం మీద ఉన్న ఆ పొరంతా కూడా, పొరలో ఒక చిన్న భాగం తెగిపోయిందంట ఈ కొరడా దెబ్బల ఫోర్స్ కి. తెగిపోయినప్పుడు కొంచెము ఒక కొంకి, కొరడాలకి కొంకులు ఉంటాయి రోమా ప్రభుత్వం కొరడాలకి, ఆ కొంకులు వెళ్ళి, ఆ హుక్కు వెళ్ళి ఈయన శరీరాన్ని గుచ్చుకున్నందువల్ల చాలా రక్తం అక్కడ పోయిందట. ఆ రక్తం పోయినందువల్ల ఆయన చాలా బాధపడుతూ ఇక యాక్షన్ చేయలేడు కదా. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళు చేయాల్సినవన్నీ చేస్తున్నారు. అలా చేస్తున్నప్పుడు ఆయన చాలా కుట్లు కూడా పడ్డాయి అంట. ఆయన శరీరం చాలా వరకు చీలినట్లు, కుట్లు వచ్చినట్లుగా చెప్తున్నారు అక్కడ. ఆయన అడిగారంట, ఆ పిక్చర్ తీసిన ఆయన్ని హాస్పిటల్లో చూడడానికి వస్తే, నిజంగా యేసుప్రభువాన్ని ఎన్ని దెబ్బలు కొట్టారా అని అడిగారంట. అవును, ఎన్ని దెబ్బలు కొట్టారు, అది మనం న్యాచురల్ గా చూపించడం కోసం అనేసే నీకు ఇలాగ మేము కొట్టాము అని చెప్పంటే, ఇన్ని దెబ్బలు తింటే, నేను కొంచెం దెబ్బ తిన్నందువల్ల నా శరీరం ఎంత గాయపడి ఇంతగా నేను బాధపడుతున్నాను కదా, నిజంగా ఆయన ఎంత శ్రమ పడి ఉంటాడో ఆ దేవుడు అని చెప్పి ఆయన అక్కడే మొక్కరించి ప్రభువుని నమ్ముకున్నారని చెప్పేసి కొన్ని పుస్తకాల్లో నేను చదివాను. నిజమే, ఎంత అద్భుతం, ఎంత శ్రమ పొందాడు మన ప్రభు మన రక్షణ కోసం కదా. జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజమే, ఆయన మన ప్రాణ దోషాన్ని, మన వ్యాధ్యాన్ని ఆయన చారించిన దేవుడు, గొప్ప రక్షణ మనకి ఇచ్చినాడు ఆయన. ఇంకా ఎవరైనా యేసు ప్రభువాన్ని అంగీకరించకపోతే, మన కోసం దెబ్బలు తిన్న ప్రభువుని, మన ప్రాణ విమోచన కోసం వ్యాజ్యమాడిన ప్రభువుని మనం
అంగీకరించకపోతే చాలా అన్యాయస్థులం అవుతాం. ఆయన ప్రేమను మనం తృణీకరించద్దు. ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకొని, యేసయ్యా నేను నమ్ముతున్నాను, నేను నా పాపాల కొరకే మీరు ఈ రీతిగా శిక్షను అనుభవించారని ప్రభు దగ్గర మనల్ని సమర్పించుకున్నాం. నిజంగా మోషే ధర్మశాస్త్రం ఒకటి ఉంది కదా, మన తప్పు మోపది, కానీ ఆ మోషే ధర్మశాస్త్రం నుంచి కూడా ఆయన మనల్ని విడిపించాడు. మనమైతే ఆ మోషే ధర్మశాస్త్రాన్ని పూర్తిగా మనం దాన్ని చేయలేం. ఇక్కడే చూస్తున్నాం కదా, దేవుడు ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దానిని దేవుడు చేశాను. కాబట్టి ఆ ధర్మశాస్త్రం విధి నుంచి కూడా ఆయన మనల్ని విడిపించాడు. ఎంత గొప్ప దేవుడు! మన కోసం సమస్తాన్ని పరమ ప్రభువుని మనం వెంబడించవలసిన వారంగా ఉంటున్నాం. మనం ఆయన్ని ఘనపరచవలసిన వారంగా ఉంటున్నాం. ఒకప్పుడైతే పాపాల చేత అపరాధాల చేత చచ్చిన వారంగా ఉంటున్నాం. మనల్ని ఆయన విడిపించి విమోచించి క్రీస్తులో కొత్త స్థానాన్ని ఇచ్చాడు. అందుకని ఇప్పుడు అని చెప్పి అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు క్రీస్తుని వేసినందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అలాగా పాపాల నుంచి విడిపించబడ్డ వారంగా క్రీస్తు యేసునందు మనం ఉంటే మనకు శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందున్న మనకు ఆయన ఇచ్చిన కొత్త పొజిషన్ నుంచి, ఆ కొత్త స్టేటస్ నుంచి, ఆ యొక్క నూతన జీవం కొరకై ప్రభును మనం స్తుతించవలసిన వాళ్ళంగా ఉంటున్నాం. ఏదో పాపాల నుంచి క్షమించబడ్డాం, విడిపించబడ్డాం, పరలోకం చేరిపోతాం, దానికి ఒక్కదానికే ప్రభు మనల్ని రక్షించుకోలేదు. పరిశుద్ధత కోసం ఆయన మనల్ని రక్షించుకున్నాడు. సంతోషం సమాధానం కలిగి ఉండాలని చెప్పి ఆయన మనల్ని రక్షించుకున్నాడు. దేవునితో సహవాసం చేయాలని ఆయన రక్షించుకున్నాడు. మన జీవితంలో నిమ్మడంగా నిబ్బరంగా ఆయనలో ఉండి ఆయనలో ఆనందించాలని ఆయన మనల్ని రక్షించుకున్నాడు. పరలోకం కొరకై రక్షించుకున్నాడు. ఆయన మహిమ కొరకై రక్షించుకున్నాడు. పరిశుద్ధుల సహవాసం కొరకే ఆయన మనల్ని రక్షించుకున్నాడు. ఈ రక్షణ అనే ఒకే విషయంలో, ఒకే మాటలో అనేకమైన గిఫ్ట్స్ దాగి ఉన్నాయి. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన మనకి ఇవ్వాలని చెప్పి ఆయన మనల్ని రక్షించుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం, ఉన్నతమైన ఆశయం మనలో నెరవేర్చడానికి గాను ఈ స్టేటస్, ఈ గొప్ప స్థితి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఈ శిక్షా విధి లేకుండా ఉండాలని చెప్పి ఆయన మనల్ని రక్షించుకున్నాడు. రెండోదిగా మనం చూస్తాం 5వ అధ్యాయం నుంచి 5వ వచనం నుంచి 13 వరకు మనం చూద్దాం. 5 నుంచి 13 వరకు అమ్మ. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఈ 13 వరకు మనం చదివితే మనలో నివసించడానికి ఆయన ఆత్మనిచ్చాడు. ఒక అతిథి వచ్చాడు అనమాట మన శరీరంలో, మనతో ఉండడానికి, మనలో నివసించడానికి. అందుకనే ఈ క్రొత్త వ్యక్తి లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండడానికి వచ్చినప్పుడు ఆత్మకి శరీరానికి పోరాటం. అప్పటి వరకు మనం శరీరాన్ని అనుసరించి నడిచాం. ఇప్పుడు ఆత్మదేవుడు లేదంటే పరిశుద్ధాత్ముడు మనలోనికి పంపించడం వల్ల మనం పోరాటం అన్నమాట. ఆత్మని మనం భావిస్తామా, ఆత్మానుసారంగా నడుస్తాం, లేదా శరీరానికి మనం భావించినట్టయితే శరీరానుసారంగా మనం నడుస్తాం. కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు చాలా సున్నితమైన వారు అని చెప్పబడుతుంది కదా. ఆయన మనల్ని గొడవ చేయరు, విసిగించరు. మనం ఆయన్ని వెంబడిస్తే ఆయన సంతోషిస్తారు, మనం ఆయన వెంబడించకపోతే ఆయన దుఃఖపడతారు అని మనలో నుంచి వెళ్ళిపోరు. ఆయన మనలో ఉండడానికి దేవుడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. కాబట్టి కొత్త అతిథి మనలో ఉన్నాడన్న విషయం మనం గుర్తెరిగి ఆ పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణకు లొంగి పరిశుద్ధాత్మ నడిపింపు కొరకై మనం సాగిపోవాలా అని చెప్పేసి మనం ఇక్కడ గుర్తు చేయబడుతున్నాం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారైందరు గాని ఆత్మ చేత శారీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించేదారు. కాబట్టి శరీరం యొక్క మనసేంటో మరి ఈ భూ సంబంధమైనవి, దేవునికి అయిష్టమైనవి కోరుకుంటాడు, శరీరం కోరుకుంటది. కానీ లోపల ఉన్న ఆత్మ ఏం చెప్తాడంటే ఇది దేవుని సంబంధమైంది కాదు బిడ్డ, నువ్వు ఇలాగ జీవించు, ఇలాగ దేవుని కోసం నువ్వు సాగిపో అని చెప్పేసి ఆత్మ మనకు చెప్తూ ఉంటాడు. దాని స్వరం, ఆత్మ స్వరం, ఆత్మదేవుని స్వరం మనం వింటూ గైడెన్స్ కి నడిపింపుకు మనం లోపడుతూ సాగిపోవాలని చెప్పి మనం ఇక్కడ గుర్తు చేయబడుతున్నాం. తర్వాత 5 నుంచి 13 వరకు మనం చదివాం. క్రొత్త అతిథి మనలో నివసిస్తున్నాడు.
క్రొత్త స్టేటస్ మనకి ఇచ్చాడు, లేదంటే క్రొత్త పొజిషన్ మనకి ఇచ్చాడు. తర్వాత క్రొత్త అతిథిని దేవుడు మనకి ఇచ్చాడు. మూడవదిగా క్రొత్త దత్తపుత్రత్వం ఇచ్చాడు అని చెప్పేసి ఇక్కడ చదువుతున్నాం. న్యూ అడాప్షన్ 14 నుంచి 17 వరకు చదివితే, దేవుని ఆత్మచేత అందరు నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులై అందరు. ఏలయనగా మరల భయపడ్డకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఈ మనలో ఉన్న ఆత్మ ఏం చెప్తాడంటే 16వ వచనంలో మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. మనకి ఎట్లా ఈ ధైర్యం వచ్చింది దేవుని పిల్లలమని? మనం చెప్పుకుంటుంటాం కదా, మనం దేవుని పిల్లలమని చెప్పుకుంటా ఉంటాం ధైర్యంగా. ఎలాగొచ్చిందంటే మనలో ఉన్న ఆత్మ ఈ ధైర్యాన్ని మనకు ఇచ్చాడనమాట. మనం పిల్లలమైతే వారసులం. పిల్లలమైతే మనకి ఏం దొరికిందంటే దేవుని రాజ్యానికి మనం వారసులు. క్రీస్తు కూడా క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. శ్రమలు కూడా ఉంటాయి క్రీస్తు ప్రభువాన్ని నమ్మిన జీవితంలో అని చెప్పేసి మనకి ఈ వాక్యం. ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము అని చెప్పి కూడా మనం చెప్పబడుతున్నాం. కాబట్టి దత్తపుత్రాత్మను మనము కలిగి ఉన్నాం. అంటే మన దేవునికి ముందుగానే ఒక కుమారుడు ఉన్నాడు, యేసుప్రభు వారు ఉన్నారు. లోకరీతిగా అయితే పిల్లలు లేని వారే పిల్లల్ని దత్తత తీసుకుంటారు. కానీ దేవుడైతే, మన దేవుడైతే పిల్లలు ఉన్నారు, ఆయనకి ఒక కుమారుడు ఉన్నాడు. కానీ ఆయన పిల్లల్ని ఆయన దత్తత తీసుకుంటాడు. మనం ఆయన పిల్లలం, మన ఆత్మీయ సాక్ష్యం చెప్తున్నాడని చెప్పి మనం ఇక్కడ చూసాం. ఆయన పిల్లలుగా చేసుకోవడానికే ఆయన ప్రాణం పెట్టాడు. ఆ దేవుడు ఆ కుమారునితో పాటు, ప్రాణం పెట్టిన కుమారునితో పాటు, ఏకైక కుమారునితో పాటు అనేక మందిని కుమారులను ఆయనతో పాటు సహవారసులుగా చేసుకోవడానికి దత్తత తీసుకున్నాడు మనల్ని. ఇది విచిత్రంగా ఉంది కదా. మామూలుగా చిన్న పిల్లలు లేని వాళ్ళు దత్తత తీసుకుంటారు, ఇది మనకు తెలుసు. కానీ మన దేవుడు ఆయన పిల్లల్ని దత్తత తీసుకున్నాడు. ఈ యొక్క దత్తత తీసుకునేటప్పుడు దత్తత తీసుకున్న వారికి, బిడ్డలకి ఒకే స్వరూపం ఉండదు, లేదంటే ఒకే స్వభావం కూడా ఉండదు కదా. వాళ్ళు వేరే వాళ్ళ పిల్లలు, ఎవరి పిల్లలు వాళ్ళు దత్తత తీసుకున్నారు అన్నమాట. వాళ్ళ స్వరూపము, వాళ్ళ యొక్క గుణ లక్షణాలు ఉండవు. మామూలుగా ఇప్పుడు పిల్లలు చూసినప్పుడు వాళ్ళ తండ్రి పోలికలు ఉన్నాయి, వాళ్ళ తల్లి పోలికలు ఉన్నాయి అని చెప్తా ఉంటాం కదా. అలాగ ఉండదు అన్నమాట లోకరీతిగా దత్తత తీసుకున్నాడు. కానీ దేవుని పిల్లలకు క్రీస్తు మనస్సు ఉంది అని చెప్పేసి మనం 2 కొరింథీ 2:16 మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము, ఆయన కుమారుని మనస్సు మనకి ఇవ్వాలని చెప్పి ఆయన మనల్ని దత్తత తీసుకున్నాడు అనమాట. ఈ దత్తత తీసుకునేటప్పుడు నేను చూసిన విషయం ఏంటంటే, మా రిలేటివ్స్ ఒక పాపని దత్తత తీస్తారు. డాక్టర్స్, వాళ్ళకి పిల్లలు లేరు. మాకు వాళ్ళు వ్యక్తిగతంగా తెలియదు కానీ కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. మా రిలేటివ్ ఒక అమ్మాయిని తీసుకొని టీబీ హాస్పిటల్కి వెళ్ళాల్సి. ఎవరున్నారు ఇక్కడ టీబీ హాస్పిటల్లో డాక్టర్స్ అని అంటే మాకు రిలేటివ్స్ అయిన వాళ్ళే ఉన్నారని చెప్పేసి వేరే వాళ్ళు చెప్పారు. సరే అని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళాను. అక్కడికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చాలా మంచిగా మమ్మల్ని ఇచ్చేసి వాళ్ళకి చిన్న బిడ్డని పెంచుకుంటున్నారు. నేను అనుకున్నాను వాళ్ళ బిడ్డ అనుకున్నాను, కాదు దత్తత తీసుకున్న బిడ్డ అని చెప్పారు వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ బిడ్డ చాలా హై క్యాస్ట్ లో పుట్టింది అక్క, చాలా అందంగా ఉంది ఈ పిల్ల, కొన్ని రోజుల పిల్లని తీసుకున్నారు అన్నమాట. నిజంగా చూసినప్పుడు ఆ బాబు చాలా అందంగా ఉంది, చాలా మంచి కలరు. వాళ్ళకి అది గొప్ప అన్నమాట. హై క్యాస్ట్ లోంచి తీసుకున్నాం, చక్కని పిల్లని మేము దత్తత తీసుకున్నామని. వీళ్ళిద్దరూ అలాగలేరు, తల్లి తండ్రి దత్తత తీసుకున్నాను. నేను అప్పుడు అనుకున్నాను, ఈ తల్లి తండ్రికి ఆ బిడ్డకి పోలికలు లేవు కదా అనేసి. కానీ వాళ్ళ బిడ్డను చాలా బాగా పెంచుకున్నారు, చాలా జాగ్రత్తగా. టీబీ హాస్పిటల్ కాంపౌండ్ లోనే ఉండి ఆ బిడ్డని వాళ్ళిద్దరు డాక్టర్స్ అయినందువల్ల ఎంతో జాగ్రత్తగా పెంచుకొని పెద్ద చేసి, ఆ బిడ్డ కూడా డాక్టర్ అయింది అని చెప్పేసి విన్నాను అనమాట. అదే వాళ్ళ గోల్, ఆ బిడ్డని డాక్టర్ చేయాలనేసి. అలాగ వాళ్ళు ఆ బిడ్డను పెంచుకున్నారు. కానీ మన ప్రభు అయితే ఎలాంటి క్రెడిట్స్ మనకు లేవు, ఎలాంటి ఆధిక్యతలు మనం లేవు కదా. మనం చూడడానికి ఇంపైన వారం కాదు, మనం పాపాల చేత అపరాధాల చేత చచ్చిన వారం, ఆయన మనసును బాధ పెట్టిన వారం. అయినా కూడా సరే ఆయన మనల్ని దత్తత తీసుకున్నాడు, ఆయన మనల్ని ప్రేమించాడు. మన కోసం ప్రాణం పెట్టడమే కాకుండా దత్తపుత్రులంగా మనల్ని ఆయన స్వీకరించాడు. కాబట్టి ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటాం. దత్తత తీసుకున్నప్పుడు కొన్నిసార్లు ఆ దత్తత వేస్ట్ అయిపోవచ్చు. అంటే ఆ బిడ్డకి ఇష్టం లేకపోవచ్చు ఆ తల్లిదండ్రులతో ఉండడం.
అందుకని నేను వీళ్ళతో ఉండనని చెప్పొచ్చు. లేదంటే ఆ తల్లిదండ్రులు బిడ్డ మాట వినడం లేదు, మాకొద్దు వీడని చెప్పి అనొచ్చు. కానీ మనకైతే ప్రభువులో భద్రత, పూర్తి భద్రత మనకు ప్రభువులో మనం కలిగిన వాళ్ళంగా ఉంటున్నామని చెప్పేసి మనం చెప్పబడుతున్నాం. ఈ యొక్క భద్రత లేదంటే ఈ యొక్క దత్తత విషయంలో కొన్ని ఒకేలాగా జరిగేవి కూడా ఉన్నాయి. కొన్ని అయితే వ్యతిరేకంగా ఉన్నాయి. మామూలుగా లోకరీతిగా దేవుడు తీసుకునే దత్తతకి చాలా వ్యత్యాసం ఉంది. ఆయన పిల్లల్ని ఆయన దత్తత తీసుకుంటాడని చూసాం. తర్వాత ఆయన స్వరూపం, ఆయన కుమారుని స్వరూపం ఆ పిల్లల్లో, దత్తత తీసుకున్న పిల్లల్లో కనబడుతుందని తెలుసాం. ఎప్పటికి కూడా ఆ దత్తత అనేది క్యాన్సిల్ అవ్వదని చెప్పి, భద్రత ఉంది, పూర్తి భద్రత ఉందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. కొన్ని మాత్రం తండ్రి దత్తత తీసుకునేటప్పుడు ముందుకు వస్తాడు. నిజమే కదా, దేవుని యొక్క అనాది సంకల్పం చొప్పున మనము ఆయనకి కుమారులంగా, కుమార్తెలుగా తీర్చబడ్డాము. దత్తత స్వీకృత దత్తపుత్రాత్మను మనము పొందాము. ఆయనకి దత్తపుత్రులం అయ్యాము. యెషయా 1:18 ఆయన అంటాడు కదా, రండి మనం వివాదం తీర్చుకుందాము, మీ పాపములు రక్తం వలె ఎర్రనవైను, అవి హిమం వలె తెల్లవగును, కెంపు వలె ఎర్రనవైను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును అంటాడు. తండ్రే ముందు అడుగు వేశాడు. నిజమే, లోకరీతిగా కూడా అంతే. పిల్లలు లేని వాళ్ళు వచ్చి తండ్రే ముందు దత్తత తీసుకోవడానికి ముందుకు వస్తాడు. ఈ దత్తత తీసుకున్న వారికి తండ్రి ఆస్తిలో పూర్తి భాగం వస్తుంది అన్నమాట. అంటే ఇద్దరికి స్వాస్థ్యం వస్తుంది. మనకు తండ్రి ఆస్తిలో లేదంటే కుమారునితో సమానమైన భాగానికి మనం వారసులము. లోకరీతిగా కూడా అంతే. ఈ దినాల్లో అయితే మరి దత్తత తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఎంత ఆస్తులు ఉన్నాయి, ఆ ఆస్తులు ఇంకెవరి పేరు మీద రాయకూడదు. ఎవరినైతే దత్తత తీసుకుంటారో వారికే అవి చెందాలి అన్న రూల్స్ కూడా ఉన్నట్టు నేను విన్నాను. నిజమే, మనకు తండ్రి లోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పాడు అనమాట. ఇట్లా దత్తత తీసుకుని కొత్త పేరు కూడా వస్తుంది వాళ్ళకి. నిజంగానే కొత్త పేరు. ప్రభు కూడా పేతురు దగ్గర అన్నాడు కదా, నీవు యోహాను కుమారుడైన సీమోనువి, నీవు పేతురు అనబడతావు, ఇంకా కేఫా అనబడతావు అని చెప్పాడు. అలాగే ఆ ఇంట్లో, పాత ఇంట్లో బిడ్డలకి ఏ పేరు ఉన్నా కూడా సరే, దత్తత తీసుకున్న వాళ్ళకి ఇష్టమైన పేరు వారు మళ్ళీ ఆ బిడ్డకి పెట్టుకుంటారు అనమాట. తండ్రితో దగ్గర సంబంధం అందుతుంది. నిజంగా అప్పుడే, ఇంతకు ముందు అయితే ఈయనెవరో మనకు తెలియదు, ప్రభు ఎవరో తెలియదు. కానీ ఇప్పుడైతే అబ్బా తండ్రి అని చెప్పి పిలిచే దగ్గర సంబంధం మనకు. ఇంతకు ముందు క్రీస్తు ప్రభు వారు మాత్రమే అలాగ పిలవగలిగిన వారు. ఇప్పుడైతే మనం ఆయన్ని తండ్రిని, అబ్బా తండ్రి అని పిలవగలిగి ఉంటున్నాం. పరిశుద్ధాత్మని వెలుగు మనకు కనిపిస్తుంది. ఆయన మనల్ని నడిపిస్తాడు, మనకు ధైర్యాన్ని ఇస్తాడు. అలాగే లోకరీతిగా కూడా తండ్రులు వాళ్ళని పెంచుతారు, వాళ్ళని నడిపిస్తారు, చదివిస్తారు. మేమున్నాం అన్నట్లుగా వాళ్ళు ధైర్యం చెప్తారు. మనకు కుమారునితో సహభాగం ఉంది అని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం. 8:17 హెబ్రీ 2:11 చదువుతున్నా. కాబట్టి ఇలాంటి దత్త పుత్రాత్మను ఆయన మనకి ఇచ్చాడు. కాబట్టి అబ్బా తండ్రి అని పిలుస్తూ మనం ఆయన సన్నిధిలో సాగగలుగుతున్నాం. ఏ కాకుండా 4వదిగా క్రొత్త నిరీక్షణ ఇచ్చాడు కదా. 18 నుంచి 25 వరకు మనం చూస్తే క్రొత్త నిరీక్షణ ఇచ్చినట్లు కనబడుతుంది. 18వ వచనం నుండి 25 వరకు. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు తగినవి కావని ఎంచుచున్నాము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తూ కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యం నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యం పొందుతున్న నిరీక్షణ కలది. స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీమంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేవుని యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ముందు ఈ దేహానికి ఏమవుతుంది అని చెప్పేసి మనకు తెలియదు. కానీ ఇప్పుడైతే మనకు ఒక మంచి నిరీక్షణ ఉంది. ఏంటది? ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నందిన మనము కూడా దత్తపుత్రత్వం వరకు, అనగా మన దేవుని యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం. నిజంగా మనం ఈ దినాల్లో మూలుగుతున్నామనే చెప్పాలి కదా. ఏం జరగబోతుందో, ఏం సంభవిస్తబోతుందో అనేసి ప్రతిరోజు కూడా మనం ఆలోచిస్తూ ఉన్నాం.
ఈ యొక్క దేహము విమోచన కొరకు మనము కనిపెడుతున్నాము అని చెప్పేసి రాయబడింది ఇక్కడ. నిజంగా ఈ దేహం విమోచన చిన్నప్పుడు ప్రభు వారి మహిమ దేహం పొందుతాం, ప్రభు స్వరూపానికి సమానమైన స్వరూపం మార్చబడతామని చెప్పి మనము నిరీక్షణ ఉంది. ఇంతకుముందు ఈ విషయాలు మనకు తెలియదు కదా. నేను ప్రభు నమ్ముందే ఒక స్వరాన్ని విన్నాను, ప్రార్థన చేస్తున్నాను. మీకు ఇంతకుముందు ఒక సాక్ష్యం చెప్తున్నాను అనుకుంటాను. మా నాన్నగారికి నెట్ కనెక్షన్ లేనట్టు. ఇప్పుడు వినపడుతుందండి. అలా ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. కానీ మా నాన్నగారు చనిపోయారు, క్యాన్సర్ తో బాధపడే కొంతకాలం ఉండి చనిపోయారు. చనిపోయినప్పుడు స్వరం ఏంటంటే నైట్ నిద్రపోతున్నాను, అయితే మనకు ఒక నిరీక్షణ ఉంది. అదే మనం ఆయన్ని ఎక్కడ కలుసుకుంటామో తెలియదు. నిరీక్షణ అనే మాట నేను ఎప్పుడు వినలేదు నా 16 ఏళ్ల జీవితాలు. అంటే ప్రభువు నమ్ముకునేది నేను 17 ఏళ్ళ, 16 ఏళ్ల వరకు నిరీక్షణ అనే మాట నేను వినలేదు. పరలోకం ఉందన్న మాట నాకు తెలియలేదు. కానీ దేవుడు స్పష్టంగా నాకు అది మాట్లాడాడు. చెన్నైలో మా నాన్నగారు చనిపోయారు, నేనైతే నెల్లూరు డీకే కాలేజ్ హాస్టల్లో ఉన్నాను. ఆ సమయంలో ఆ మాట విన్నాను. కాబట్టి క్రొత్త నిరీక్షణ మనకు ఆయన ఇచ్చాడు. యేసు ప్రభు వారితో అటు క్రొత్త శరీరాన్ని, అలాంటి శరీరాన్ని, మాంసము ఎముకలు ఉండే శరీరాన్ని మనం ఉంటామని ప్రభు చెప్పారు కదా. నాలాగా మాంసము ఎముకలు ఉండవు భూతాలకని చెప్పారు లూకాసు 24:39. అలాంటి శరీరంలో ప్రభు ఆయన తిన్నట్లు మనం చూస్తున్నాం. పిల్లలారా మీ దగ్గర ఏమన్నా ఉందా తినడానికంటే వాళ్ళు ఒక చేపనిస్తే ఆయన తిన్నారు అని చెప్పి చదువుతున్నాం. తర్వాత ఎంఐ గ్రామానికి వెళ్ళే శిష్యులతో పాటు ఆయన నడిచారు. అక్కడికి వెళ్ళి భోజనానికి కూర్చున్నప్పుడు రొట్టెని చేత పట్టుకొని ఆయన విరిచి వారికి ఇచ్చినట్లు చూస్తున్నాం. ఆ తర్వాత ఆయన లూకాసు 24:30, 41, 43లో మాట్లాడినట్లు కనిపిస్తున్నారు ప్రభు వారు. ఇలాగా గుర్తుపట్టగలరు కూడా కదా ప్రభు వారిని. ఆ మహిమ దేహంలో వాళ్ళు గుర్తుపట్టారు. మరియ చెప్తుంది, నేను ప్రభువుని చూశాను, ఆయన నాతో ఇలాగ చెప్పారు, మీతో చెప్పమన్నారు అని చెప్పి ప్రభువుని చూసి మాట్లాడిన విషయాలు మగ్దలేనే మరియ శిష్యులకి చెప్తా ఉందన్నమాట. ఈ రీతిగా ఎన్నో విషయాలు ఆ శరీరాన్ని గురించిన విషయాలు మనం ఈ యొక్క శరీరంలో ఈ ప్రభు లేపిన శరీరం, కొత్త శరీరంలో, కొత్త నిరీక్షణలో ఆత్మకి డామినేషన్, ఆత్మ సంబంధంగానే మనం జీవిస్తాం. కానీ ఇప్పట్లాగా ఆత్మకి శరీరానికి పోరాటం ఉన్నట్లుగా మనం ఉండదన్నమాట. ఆ శరీరానికి సమయము స్థలము అక్కర్లేదు అని చెప్పేసి యోహాను సువార్త 20:19లో మనం చెప్పబడుతున్నాం. అంతేకాకుండా మనం విమోచన కొరకు ఎదురు చూస్తున్నాం, మూలుగుతున్నాం అని ఇక్కడ రాయబడింది. సృష్టి కూడా మూలుగుతుందంట కదా. ఎంత అద్భుతం! సృష్టి కూడా ఒకప్పుడు అయితే అది సృష్టి దాస్యానికి లోబడి పోయింది, నాశనం అయింది, వేస్ట్ అయింది అని చెప్తున్నాడు. నాశనమునకు లోయి దాస్యంలో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందుతున్న నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోబరిచిన వాని మూలంగా వ్యర్థపరచబడి వేస్ట్ అయిందంట. అప్పుడు ఈ సృష్టి ఇంత అందంగా ఉంది, కానీ దేవుని వాక్యం వ్యర్థపరచబడింది. అంటే ఇంకా అందంగా, ఇంకా మహిమయుక్తంగా ఉండేది ఆ ఏదైనా తోట అనుభవం, అప్పటి సృష్టి. కానీ కొంతకాలం అది వ్యర్థపరచబడింది అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఆ సృష్టి కూడా మూలుగుచు ప్రసవేదన పడుతుంది. ఈ అధ్యాయంలో ముగ్గురు మూలుగుతున్నట్లు కనిపిస్తుంది కదా. మా సృష్టి మూలుగుతుంది, మనం మూలుగుతున్నామని చెప్పి 23లో చదివాము. అలాగే ఆత్మ కూడా మూలుగుతున్నాడు అని చెప్పేసి 26వ వచనంలో చెప్తున్నాం. ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షం కావి జ్ఞాపనము చేయుచున్నాడు. ముగ్గురు మూలుగుతున్నట్లు ఇక్కడ కనిపిస్తా ఉంది. ఈ గొప్ప నిరీక్షణ కొరకు, ఈ యొక్క కొత్త నిరీక్షణ కొరకు భూమి ఎదురు చూస్తుంది, విశ్వాసులమైన మనం ఎదురు చూస్తున్నాము. ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్ముడు కూడా మూలుగుతూ ఎదురు చూస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి కొత్త నిరీక్షణ అనేది మనల్ని కొత్త
నిరీక్షణలోనికి, ఆ క్రొత్త దేహంలోనికి, ఆ మహిమలోనికి మనం ప్రవేశిస్తాం. ఇది నాలుగవ విషయం, క్రొత్తది దేవుడు మనకు అనుగ్రహించింది. తర్వాత 5వదిగా ప్రార్థనా సహకారిని ఆయన మనకు అనుగ్రహించాడు. మనం ప్రార్థిస్తున్నాం కానీ కొన్నిసార్లు యుక్తంగా ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు అని చెప్పేసి చెప్తున్నాడు. 26 నుంచి కిందకి మనం చదివితే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. అనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మనకు యుక్తంగా ప్రార్థన చేయడం తెలియదంట. నిజమే, చాలా సార్లు ఎలా చేయాలి, ఈ విషయం కోసం ఏమని చేయాలి అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఆత్మ ఏం చేస్తున్నాడంటే అది దేవునికి ఇష్టమైన రీతిగా ఎలాగ మన ప్రార్థన చేయాలో ఆయనే మన పక్షంగా ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆయనే విజ్ఞాపన చేస్తాడంట. ఎంత అద్భుతమైన విషయం కదా. కొన్నిసార్లు నిజమే మనకి ఎలా ప్రార్థన చేయాలో అర్థం కాదు. ఇప్పుడు మనకి ఈ దినాల్లో మనం ప్రార్థన చేయడానికి బాగా అలవాటు పడ్డాం ఎలా చేయాలా అనేది. కానీ చిన్న వయసులో ఉండేటప్పుడు అప్పుడప్పుడే నేర్చుకుంటున్నప్పుడు ఎలా చేయాలో అర్థం కాక చాలా విషయాలు యుక్తంగా ప్రార్థన చేయలేకపోతుండేవాళ్ళు. అప్పుడు ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడని తెలుసుకున్నప్పుడు ఎంత ధైర్యం వస్తుంది. కాబట్టి మనం అడుగుదాం, ఆత్మ దాన్ని సరైన రీతిగా దేవునికి అందిస్తాడు, దేవునికి విజ్ఞాపన చేస్తాడు అని చెప్పి ధైర్యం వచ్చేది కదా. ఇప్పుడు కూడా కొన్నిసార్లు ఉచ్చరింపశక్యం కానీ మూలుగులతో మనము ఎట్లా ప్రార్థన చేయాలో తెలియక ఊరికే మూలుగుతాం, ప్రభువా 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 అని మూలుగుతాం. అంతవరకే మనకు తెలుస్తుంది కదా. ఇట్లాగా ఆయనే మరి హృదయములను పరిశోధించే ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేయుచున్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు, ఆయనకు తెలుసు దేవుని చిత్తం ఏంటంటే, ఆయన చిత్త ప్రకారము మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. మన కొరకు విజ్ఞాపన చేసే పరిశుద్ధాత్మని దేవుడు మనకి ఇచ్చాడు. ప్రార్థనా సహకారి ముందుగానే ఉన్నాడు ఆయన మనలో. ఆయన అతిథిగా వచ్చాడు. ఎప్పుడు వచ్చాడంటే, మొట్టమొదటిగా మనం చూసుకున్నప్పుడు మన స్టేటస్ లేదంటే మన పొజిషన్ ఆయనలో ఉన్నప్పుడు, ఆయన అంగీకరించినప్పుడు, ఆయన బిడ్డలమైనప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి అతిథిగా వచ్చాడు. ఆయన అతిథిగా రావడమే కాకుండా శరీరానుసారంగా నడవకుండా మనల్ని ఆత్మ వైపు నడిపించే దేవుడుగా ఉన్నాడు. అంతేకాకుండా దత్తపుత్రులుగా ఆయన మనల్ని చేసుకున్నాడు. ఈ శుభ నిరీక్షణ ఇచ్చాడు. ఒక దినాన దేవుని రూపమైన స్వరూపంగా మార్చబడతామని. అంతేకాకుండా ప్రార్థనలు ఆయన మనకు సహాయం చేస్తాడు. మన పక్షంగా దేవునికి విజ్ఞాపన చేసే పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఉంచాడు. గొప్ప అనుభవాలు కదమ్మా. ఇప్పుడు మనం చూసుకున్నాం, 4 చూసుకున్నాం. 5వది ఏంటంటే 28వ వచనంలో 5వ అనుభవం, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఈ మాట మనం చాలా సార్లు జరుగుతాం, అన్ని మనకు మేలుకే జరుగుతాయి అని చెప్పేసి మనం అనుకుంటాం కదా. కానీ సరైన అర్థం దానికోసం నాకు ఎప్పుడు అర్థమైందంటే, అది మనం దేవుని ప్రేమిస్తున్నాం నిజమే కదా. ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డాం. ఆయనే పిలిచాడు మనల్ని, లేకుంటే మనం రాం కదా. మనం మెడ వంచని వారం, మనమే కరెక్ట్ అన్నట్లుగా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఆయన మనల్ని పిలిచాడు. భూమి పునాదులు వేయబడక మునిపి ఆయన మనల్ని క్రీస్తులో ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. మేలు కలగడం కోసమంట ఆయన సమస్తాన్ని సమకూడి జరుగుతున్నాయి అంటున్నారు. సమస్తము అన్నప్పుడు అన్ని మంచి మాత్రమే కాదు. మంచి జరిగినప్పుడు దేవుడు మనకు మేలు చేశాడు, దేవుడు గొప్పవాడు అని చెప్పంటాం. కానీ మంచి కలిగినప్పుడు, చెడు కలిగినప్పుడు, లేదంటే వెలుగు సమయంలో, చీకటి సమయంలో, తీపి సమయంలో, చేదు అనుభవాలతో కూడా పోయేటప్పుడు, పరిస్థితులు సులభంగా సాఫ్గా సాగిపోతున్నప్పుడు, లేదంటే కష్టమైన పరిస్థితుల్లో, నెమ్మదిగా ఉన్న దినాల్లో, లేదంటే తుఫాన్ లాగా అలల చేత ఇటు అటు కొట్టబడేటప్పుడు, అభివృద్ధి ఐశ్వర్యం వచ్చినప్పుడా, లేదంటే పేదరికంలో అయినా సరే, ఆరోగ్యంలోనా అనారోగ్యంలోనా, ముఖ్యంగా అనారోగ్యం వచ్చినప్పుడు కృంగిపోతాం చాలా. ఇంకేం లేదు, అయిపోయింది అనుకుంటాం కదా, ఇంకేం లేదని చెప్పేసి అనుకుంటాం. కానీ అన్ని సమయాల్లో అన్ని కూడా దేవుడు కలుగజేసిన ఈ పరిస్థితులు అన్ని కూడా మనకు మేలు కొరకై సమకూడి జరుగుతాయంట. మేము చెన్నైలో ఉన్నప్పుడు ఒక సహోదరుడు కేరళ నుంచి వచ్చారు. ఆయన దేవుని సేవకుడు. చాలా కష్టపడి ఆయన సేవ చేసే ప్రాంతంలో ఒక చిన్న మందిరాన్ని కట్టుకొని అప్పుడప్పుడే ఒకరిద్దరుగా వస్తున్నారు.
సంఘంలోనికి రక్షణ పొందిన వారు. మంచిగా సేవ చేస్తున్నాడు. ఆయనకు 3 పిల్లలు. వాళ్ళ పాప కూడా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి మెడిసిన్ లో సీట్ తెచ్చుకుంది. అదే ఆయనకి ఎంత సంతోషకరమైన సమయం అంటే, దేవుడు నా పరిచర్యను దీవించాడు, కొంచెం కొంచెంగా నా ఆర్థిక పరిస్థితులు కూడా తీరుతున్నాయి, నా పాపకి మెడిసిన్ లో సీట్ వచ్చింది కాబట్టి నిజంగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని మంచి సేవకుడు, చాలా తగ్గించుకున్నవారు. మలయాళీ ఆయన. మేము మలయాళం చర్చికి వెళ్ళేవాళ్ళం. ఏమంటే అక్కడ ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి పిల్లలకి అప్పుడు తెలుగు రాదు సరిగ్గా. మా పిల్లలకి చదవడము, బైబిల్ చదవడం రాదు తెలుగులో, వాళ్ళు సెంటర్ స్కూల్ పిల్లలు కాబట్టి. అందుకని మలయాళం చర్చికి వెళ్ళాము. ఆ చర్చిలో ఈయన సాక్ష్యం చెప్తున్నారు అనమాట, మేము వెళ్ళిన కొత్తలో. అని ఆయన కొంత దేవునిలో ఆనందిస్తూ మరింత ఉత్సాహంగా సేవ చేసే సమయంలో ఆయన కూతురికి ఒక భయంకరమైన వ్యాధి ఉందని తెలిసింది. అది స్వస్థపడే వ్యాధి కాదు, ఎన్ని లక్షలు పోసినా కూడా స్వస్థపడదు. బ్లడ్ క్యాన్సర్ లాంటిది ఆ పాపకు వచ్చింది. కాబట్టి ఆ పాప చదువు మానేసి ఇంటికి వచ్చింది. ఇంకా అప్పుడు ఆయన ఏడుస్తున్నాడంట, ప్రభువా నువ్వు పిలిచావు, నేను సేవకు వచ్చాను, నీ సేవ నమ్మకంగా చేస్తున్నాను, ఇప్పుడే మందిరం కొంచెం మనుషులు వస్తున్నారు, దేవుడు కార్యాలు చేస్తున్నాడు అని చెప్పి సంతోషిస్తున్నాను, బిడ్డ చదువులోకి వచ్చింది, మెడిసిన్ పూర్తి చేసుకొని మీ సేవ చేస్తుందని అనుకున్నాను. ఇదేంటి ప్రభువా, ఇది నేను ఏం చేశాను, నా దోషం చూపించండి, నా పాపం చూపించండి అని చెప్పి ఏడుస్తున్నాడంట సేవకుడు. ఇంట్లో చాలా గలిబి అయిపోయింది. భార్య ఒకవైపు, బిడ్డ ఒకవైపు, అంత తలడిల్లిపోతున్న సమయంలో ఆయన బైబిల్ తీసుకొని చదువుతున్నప్పుడు ఈ మాట ఆయన చదివిన వెంటనే ఆయనకు ఒక గొప్ప వెలుగు అన్నమాట. సమస్తమును అనే మాట, అది కష్టం గాని, నష్టం గాని, రోగం గాని, ఆరోగ్యం గాని, చీకటి గాని, వెలుగు గాని, తీపి గాని, చేదు గాని, సులభం గాని, కష్టం గాని, ఏదైనా సరే సమస్తం అనే దాంట్లో అన్ని ఉన్నాయి కాబట్టి ఇవన్నీ నా మేలు కోసమే ఆయన ధైర్యం తెచ్చుకొని లేచి తిరిగి తన సేవలో ఆయన కొనసాగాడు అని చెప్పాడు. నిజంగా చాలా అద్భుతమైన విషయం కదమ్మా. ఇలాంటి అనుభవం ముందు దినాల నుంచి దేవుని ప్రజలు, దేవుని దాసులు ఈ అనుభవాలు గుండా పోయారు. కానీ మనకు ఆ పరిస్థితి వచ్చేటప్పుడు మనకు అది చాలా కష్టంగా ఉంటుంది. యోబు కూడా అదే చెప్పాడు కదా, యోబు కంటే కష్టాల పాలైన వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటాను. అదే చెప్పాడు యోబు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఒకేసారి 10 మంది పిల్లల సమాధి పెట్టెలు అక్కడ ఉన్నప్పుడు ఆ మాట చెప్పడం. ఆస్తులు సరే పోయినాయి, బిడ్డలు సరే పోయినారు, తన ఆరోగ్యం సరే పోయింది, అప్పుడు కూడా ఆయన అలాగే చెప్పగలిగాడు. సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము అని చెప్పండి. కాబట్టి ఈ గొప్ప అనుభవంలోనికి మనం రావాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ఆది కాండంలో మనం చూస్తాం, యాకోబు ఒక మాట అంటాడు కదా 42:36లో. ఆది కాండం 42:36లో మనం మామూలుగా అయితే పరిస్థితులు తల్లడిల్లినప్పుడు, అవకతవకలైనప్పుడు మనం ఇట్లాగే అంటాం. యాకోబు అన్నట్లే అంటాం 42:36. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు, యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీను కూడా తీసుకొని పోదురు, ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పాను. రూబేన్ వచ్చి అడుగుతున్నాడు, మళ్ళీ వెళ్ళి ఆహారం కొనుక్కొస్తాం నానా, ఈసారి బెన్యామీని తీసుకురమ్మన్నాడు, అక్కడ ఐగుప్తులో ఉండే ఆ వ్యక్తి, కాబట్టి మేము వెళ్తాము అని అంటే, యోసేపు లేడు, షిమ్యోను లేడు, ఇద్దరు లేరు, ఇప్పుడు వీడిని కూడా తీసుకెళ్తున్నారు, బెన్యామీను, ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నాయి అన్నాడు. కానీ తర్వాత జరిగింది ఏంటంటే, యోసేపును కనులారా చూడగలిగాడు కదా, యోసేపును కనులారా యాకోబు చూడగలిగాడు. మనకు ప్రతికూలంగా అనిపించవచ్చు, కానీ మనం ఈ మాట నమ్మినప్పుడు, దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నది. ఇవి మనం అనుభవంలోకి వస్తేనే కానీ తెలుసుకోలేము, కానీ దేవుని వాక్యాన్ని మనం నమ్మినట్లయితే అవి మన అనుభవంగా దేవుడు మనకు సాయం చేస్తాడు. కాబట్టి క్రొత్త జ్ఞానం ఇది, ఇంతకుముందు లేదు మనకి జ్ఞానం. నేను కూడా అలాగేనే దాన్ని ఏది వచ్చినా మనకు పర్వాలేదు, జబ్బు వచ్చిందా దేవుడు బాగా చేస్తాడు, మన అవసరంలో ఉన్నామా దేవుడు సాయం చేస్తాడు, మన అవసరాలు తీరుస్తాడు అనుకునేదాన్ని. కానీ ఇలాగా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు కూడా అది కూడా మన మేలుకి, దాన్ని కూడా దేవుడు సమస్తాన్ని సమకూర్చి జరిగించేవాడని చెప్పే విషయం నాకు తెలియదు. క్రొత్త జ్ఞానం దేవుడు మనకు ఇచ్చాడు అని చెప్పి. ఇది ఎవరికి అంటే దేవుని ప్రేమించే వాళ్ళకి మాత్రమే, అందరికీ కాదు. ఇది దేవుని ప్రేమించే వాళ్ళకి మాత్రమే ఈ యొక్క భాగ్యము అని చెప్పి ఇక్కడ దేవుని ప్రేమించే వారికి వరకు, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మాత్రమే ఈ యొక్క భాగ్యము. తర్వాత ఆఖరిదిగా మనం చూస్తున్నాం, క్రొత్త గురి ఇచ్చారు.
కొత్త జ్ఞానం చూసాము. ఇది ఈ మాట ఆ భక్తుడు అంటాడు, మాకు సాక్ష్యం చెప్పిన ఆ బ్రదరు, ఈ మాటే కానీ లేకపోతే బైబిల్ గ్రంథంలో మిగతా అన్ని నాకు తెలిసినా కూడా, అన్ని చదివి అన్నిటి మీద నేను దాదాపుగా ప్రసంగం చేసినా కూడా, ఈ మాట లేకపోతే నేను ఆ సమయంలో మళ్ళీ నేను సేవలో పనిచేసేవాడిని కాదేమో అని అన్నాడు ఆయన. అంటే ఆ మాట ఆయనలో ఎంత వెలుగుని, ఎంత ధైర్యాన్ని నింపిందంటే, కష్టంలోనే ఉన్నాడు, కష్టం తీర్లా, ఆయనకు అర్థమైపోయింది ఇంకా కుమార్తె బాగుపడదు అన్న విషయం, దానికి మందులు లేవు ఆ దినాల్లో అన్న విషయం అర్థమైపోయింది. అని ఆ మాట, ఆయన వాక్యం, దేవుని వాక్యం ఎంతగా ధైర్యపరిచిందంటే, ఏది ఏమైనప్పటికీ సరే సమస్తాన్ని మేలు కొరకే చేస్తాడు దేవుడు నాకు అని తిరిగి ఆయన సేవలో సాగిపోయినారు. నిజంగా చాలా అద్భుతమైన సాక్ష్యాలు మేము అక్కడ విన్నాం. చెన్నైలో పొన్నంగిపురం అసెంబ్లీ అనేది ఉండేది, అందరూ మలయాళీసే, మేము అక్కడ తెలుగు ఫ్యామిలీ ఉండేవాళ్ళం అక్కడ. కానీ వాళ్ళ ప్రేమ, వాళ్ళ యొక్క సంఘానికి వచ్చే టైము, నిశ్శబ్దంగా కూర్చునే సమయం, 8 గంటలకు వర్షిప్ అంటే అన్ని చైర్స్ నిండిపోతాయి అమ్మ, ఏ ఒక్కటి కూడా ఉండదు దాదాపుగా. దూరం దూరం నుంచి వస్తారు, ట్రైన్లు పట్టుకొని వస్తారు, కార్లలో పట్టుకొని వస్తారు, వాళ్ళ సర్వెంట్స్ కూడా వాళ్ళతో పాటు కార్లకు తీసుకొచ్చుకుంటారు. అంతగా 8 గంటలకల్లా అన్ని చైర్స్ నిండిపోతాయి. పిన్ డ్రాప్ సైలెంట్. పిల్లలు ఉంటారు, పిల్లలు కానీ ఆరాధన అయ్యే వరకు వాళ్ళకు కూడా వాళ్ళు పాలు ఇవ్వడం, బిస్కెట్లు ఇవ్వడం అది కూడా చేయరు. ఒక చిన్న శబ్దం కూడా వినబడదు అక్కడ. ఆరాధన సమయాన్ని అంత జాగ్రత్తగా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. చాలా నేర్చుకున్నాం అక్కడ, మేము చాలా ఆనందించాము ఆ యొక్క సంఘంలో. అక్కడే కాదులేండి, దేవుడు మాకు ఇచ్చిన సహవాసాలన్న చాలా అద్భుతమైన సహవాసాలు అని చెప్పి మేము చెప్పగలం. విశాఖపట్నం ఏంటి, విజయవాడలో ఏంటి, అదే నేను చెప్తాను, ఎప్పుడు చనిపోయినప్పుడు మన సమాధి పెట్టి మీద, లేదంటే సమాధి తోటలో రాసే వాక్యం కాదు, మనోహరం అనే స్థలములో నాకు పాలు ప్రాప్తించను అన్న మాట కాదు. ఇక్కడ ఈ భూమి మీదనే ఆయన మనకు మనోహరమైన స్థలాలు, దేవుని సహవాసం, దేవుని సన్నిధి, దేవుని ప్రజల సహవాసం దేవుడు మనకి ఇచ్చి మనల్ని ఆదుకున్నాడు అని చెప్పి నేను అనుకుంటాను. ఆఖరిదిగా క్రొత్త గురి కూడా ఇచ్చాడు. మనకు గురి లేని వాళ్ళం, గురి లేని మన బ్రతుకు ఎరయాయను విరోధికి అని పాడుకుంటాం మనం కదా. గురి లేకుండా తిరుగుతున్నాం, ఏదో డాక్టర్ చదువుతాం, ఇంజనీరింగ్ చేస్తాం, ఏదో తింటాం, తాగుతాం, వెళ్ళిపోతాం, ఇంతవరకే. అది గురి కాదు. కానీ నిజంగా గురి కలిగిన బ్రతుకుని దేవుడు మనకు ఇచ్చాడు. ఏంటి ఆ గురి అంటే, కుమారునితో సారూప్యం గలవారు అయి ఉండాలి మనం కదా. ఇంకా కొంతకాలమే ఉంది, అందుకని దేవుడు ఏం చేస్తున్నా అంటే, దినాల్లో ఆయన కుమారునితో సారూప్యం గలవారు మగుటకు అనేక మందిని తన కుమారుని స్వారూప్యానికి తెచ్చుకోవడానికి ఆయన త్వరపెట్టి కార్యాలు చేస్తున్నాడు ఈ దినాల్లో అని అనిపిస్తా ఉంది. అందుకని ఆయన ఆ యొక్క సృష్టి ఆది నుంచి, లేదంటే నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు కూడా ఆయన చేస్తున్నది ఏంటంటే, దేవుడు ఎవరిని 29వ వచనం చదువుతున్నానమ్మ. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించారు. ఆయన కుమారునితో సారూప్యం గలవాళ్ళం కావాలి మనం. అందుకని ఆయనే జ్యేష్ఠుడు, యేసుప్రభువు వారు జ్యేష్ఠుడు, మనమంతా ఆయన తోటి సహోదరులము. వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాడంట. దేవుడు ముందు ఎరిగాడు, తర్వాత వారిని నిర్ణయించాడు, తర్వాత ముందుగా నిర్ణయించిన వారిని పిలిచాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క సమయంలో పిలిచాడు. ఎరగడమేమో ముందే, మనం పుట్టక ముందే మనల్ని ఎరిగాడు ఆయన, మనం పుట్టక ముందే మనల్ని నిర్ణయించుకున్నాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క సమయంలో ఆయన పిలిచాడు. ఎవరిని పిలిచాడో వాళ్ళ నీతిమంతులుగా తీర్చాడు. ఆయన నీతిమంతులుగా తీర్చాడు, కానీ మనం నీతిమంతులం, మనంతటా మనం నీతిమంతులం కాలేదు. నీతిమంతులుగా తీర్చను వారిని మహిమపరిచాడు. ఆయన మహిమను కూడా ఆయన మనకు ఇచ్చాడు. ఇట్లుండగా ఇంత గొప్ప కార్యం చేసిన ఈ ప్రభువుకు మనము ఎలాగ విరోధం అవుతాం? దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? మనకి ఎవరు విరోధి లేదు అని చెప్పేసి ఈ వాక్యం చెప్తా ఉంది. సొంత కుమారుణ్ణి అనుగ్రహించాడే, ఆయనతో పాటు సమస్తాన్ని మనకి ఎందుకు అనుగ్రహింపడు? కాబట్టి సమస్తాన్ని కూడా మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన కుమారునితో పాటు సమస్తాన్ని ఆయన మనకు ఇచ్చేవాడు. కాబట్టి దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎవరు ఇది మన గురి. ఆయన నుంచి మనల్ని ఎవరు ఎడబాపరు. ఆయన దగ్గరికి వెళ్తాం మనం అనేది మన యొక్క గురి. బాబు నేను ప్రశ్నించాను, కెరడి అని ఒక బాబు చిన్నప్పుడు మా పిల్లలతో పాటు ఆడుకునేవాడు, కొంత సమయం అయిన ఆ విశ్వాసి కొడుకే.
జెహోషమాలో ఎల్డర్ వాళ్ళ కొడుకు ఆ బాబు. చిన్నప్పుడు కొంచెం ఆటకాయితనంగా ఉండేవాడు. కొంచెం పెద్ద అయిన తర్వాత నువ్వు దేవుని సేవ చేస్తున్నావని విని చాలా సంతోషమైంది కెనడీ. అంటే అదే కదా ఆంటీ మన గోలు, దేవుని సేవ చేయాలి, అని దగ్గరికి వెళ్ళాలి. నిజంగా ఎంత సంతోషం వేసిందో ఆ మాట బాబు చెప్పినప్పుడు. మంచి చదువు చదివాడు, కానీ ఉద్యోగానికి వెళ్లకుండా బాబు దేవుని సేవ చేయడానికి తీర్మానం చేసుకున్నాడు. నిజంగా గురి మన గోల్ ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన సేవించాలి అనేది. కానీ ఈ ఇంట్లో ఆయన ఈ కృపా మహిమలకు లింకుగా ఏం చేశాడంటే నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు, లేదంటే అనాది కాలం నుంచి నిత్యత్వం వరకు మనకు గ్యారంటీ ఇచ్చాడు. 8:35 మనం మాట చదువుతున్నాం కదా, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనను ఎడబాపున. ఏది కూడా మనల్ని ఎడబాపలేదు క్రీస్తు ప్రేమ నుండి అని చెప్పేసి గొప్ప మాటను అక్కడ రాయబడి ఉన్నారు. ఏది శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత ఇవన్నీ కూడా పౌలు అనుభవించినట్లు మనం తెలుసుకోగలం కదా. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రీతిగా ఆయన అనుభవించాడు. చాలా మంది భక్తుల సాక్ష్యం కూడా ఇదే. ఆయన ప్రేమలో నుంచి ఎవరు కూడా వాళ్ళని ఎడబాపనేరకపోయారు. రోమా ప్రభుత్వం రాజ్యం చేసేటప్పుడు రోమా ఎంపైర్ ఏమన్నాడంటే జాన్ క్రిసోస్టమ్ అనే ఆయన దగ్గర తీసుకొచ్చారు. చాలా దీక్ష కలిగిన వ్యక్తి ఈ జాన్ క్రిసోస్టమ్. ఆయన తీసుకొచ్చినప్పుడు ఆ ఎంపైర్ ఎంపరర్ ఏమన్నాడంటే నువ్వు ఇలాగా చాలా దీక్షగా చాలా త్యాగపూరితంగా సేవ చేస్తున్నావు విన్నాను, దేశం నుంచి నేను బహిష్కరిస్తున్నాను అన్నాడు. ఆయన ఏమన్నాడంటే క్రిసోస్టమ్ గారు, ఈ లోకమే నా తండ్రిది, నువ్వు నన్ను ఎక్కడికి పంపిస్తావు, ఎక్కడ బహిష్కరిస్తావు అని చెప్పాడు. లోకమంతా నా తండ్రిదే అని చెప్పాడు. తర్వాత ఆయన ఏమన్నాడంటే నిన్ను నేను చంపగలను ఇప్పుడు అన్నాడు. ఈయనేమన్నారంటే క్రిసోస్టమ్ గారు, నా జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు భద్రపరచబడింది, కాబట్టి నువ్వు నన్ను చంపినా కూడా సరే నా జీవం ఎక్కడుందంటే క్రీస్తులో ఉంది, నువ్వు నన్ను చంపలేవు అన్నట్టుగా ఆ మాట చెప్పాడు. నీకున్న ఆస్తులంతా నేను తీసేస్తాను అన్నాడు రాజు. అన్నప్పుడు ఈయన ఏమన్నా అంటే నాకున్న ఆస్తి పరలోకంలో ఉంది, నా హృదయం కూడా అక్కడే ఉంది అని చెప్పాడు. అంటే నాకు ఇక్కడ ఆస్తి ఏమి లేదు, నా హృదయం కూడా అక్కడే ఉంది, నా ఆస్తి నువ్వు తీసిలేవు, నీ ఫ్రెండ్స్ ని నీ దగ్గర వాళ్ళని అందరినీ కూడా నేను నీకు దూరం చేస్తాను అన్నాడు. ఆఖరాగా నాకున్న ఒకే ఒక ఫ్రెండ్ యేసు ప్రభు, ఆయన పరలోకంలో ఉన్నాడు, నన్ను ఆయనతో నువ్వు వేరు చేయలేవు అని చెప్పేసి క్రిసోస్టమ్ గారు అన్నారంట. ఆ దినాల్లోనే అంత ధైర్యంగా రాజుల ముందు ఆయన ప్రేమ నుంచి ఎవ్వరు కూడా మమ్మల్ని ఎడబాపనేరు అని చెప్పిన ఆ భక్తుల కొరకై మన దేవుని ఎంతగానో స్తుతించవలసిన వారంగా ఉన్నాం. మేఘాలయ ఈ మధ్య దినాల్లో మనం ప్రార్థన చేస్తున్నాం కదా, ఆ ప్రాంతం ఏంటమ్మా, మణిపూర్, మేఘాలయ. అక్కడ ఉన్న ట్రైబల్ జాతిలో కూడా సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు మన ఇండియా దేశంలో అక్కడ ఒకే ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకున్నాడు. ఆ ట్రైబల్ లీడర్కి ఆ విషయం తెలిసినప్పుడు ఆయన ఏమన్నాడంటే ఆయన పిలిపించి, నువ్వు కానీ ఆ దేవుణ్ణి వదిలిపెడితే నువ్వు మాతో స్వేచ్ఛగా ఉండొచ్చు, లేదంటే నీ పిల్లల్ని చంపేస్తావు, నీ కళ్ళ ముందు చంపుతావు అన్నారు. లేదు, నేను వెనక్కి తిరగను, నేను తీర్మానం చేసుకున్నాను ప్రభువుని వెంబడించడానికి అన్నాడు. ఆయన కళ్ళ ముందు ఆయన పిల్లల్ని తీసుకొచ్చి చంపారు. ఆయన మౌనంగా ఉన్నాడు, మోకాళ్ళకి ప్రార్థన చేస్తున్నాడు. భార్యను తీసుకొచ్చి చంపారు, అప్పుడు కూడా ఆయన మౌనంగా ఉన్నాడు. ఆఖరాన నీ ప్రాణం తీస్తామంటే మీ ఇష్టం, నేను మాత్రం వెనక తిరగను అన్నాడు. ఆయన మోకాళ్ళ మీదే ఉన్నాడు, ప్రార్థించుకుంటూ ఉన్నాడు. ధైర్యం ఇచ్చాడు దేవుడు ఆయనకి. కాబట్టి ఆయన్ని కూడా చంపేశారు. కానీ ఆ రాత్రి నిద్ర పట్టదు ఆ ట్రైబల్ లీడర్కి. ఏంటి అన్ని తీసేస్తా ఉంటే కూడా మౌనంగా ఉన్నాడే, ఎందుకు ఇంత ప్రేమ, ఎందుకు ఏంటి ఆ దేవుని గురించిన విషయాలని చెప్పేసి ఆ దినాల్లోనే ఆయన ప్రభువు నమ్ముకున్నాడు. ఆయన నమ్ముకోవడమే కాదు, ఆ ట్రైబల్ జాతి అంతా కూడా అనాగరికులైన ఆ జాతి వాళ్ళందరూ కూడా, ఆ ప్రాంతంలో ఎవ్వరు లేరంట దేవుని నమ్మని వాళ్ళు, యేసు ప్రభుని నమ్మని వాళ్ళు అందరూ కూడా నమ్ముకోవడానికి వీలైంది. నిజంగా గొప్ప సాక్ష్యాలు కదా. ఈ మధ్య కూడా మన దేశంలో ప్రవీణ్ పగడాల గారు ప్రభు కోసం ప్రాణం పెట్టినప్పుడు ఆయన భార్య, పిల్లలు మేము వాళ్ళని క్షమిస్తున్నామని చెప్పారు. అంతకు ముందుగా గ్రహామ్ స్టెయిన్స్ ఆయన భార్య అని పిల్లలు ప్రభుని ఒకే పాప ఉంది వాళ్ళకి, దేవుడు వాళ్ళని మంచిగా ఆశీర్వదించాడు. ఆ పాప డాక్టర్ గా పనిచేస్తుంది, ఎస్తేర్.
సిస్టర్ కూడా ప్రస్తుతం ఇక్కడ లేరు. ఆమె కూడా ఆ దేశంలో వాళ్ళ దేశం వెళ్ళిపోయారు. మరి వాళ్ళు చెప్పిన మాట ప్రపంచం అంతా మారుమోగుతుంది కదా. మేము వాళ్ళని క్షమిస్తున్నాం. వాళ్ళ మీద మాకు ఎలాంటి కోపం లేదు. దేవుని చిత్తంలో నా భర్త, నా పిల్లలు ప్రభు దగ్గర ఉన్నారని చెప్పగలిగిన వాళ్ళు. కాబట్టి ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎడబాపేది ఏది లేదు. సొంత వాళ్ళు మరణించినప్పటికీ బాధలు, కష్టాలు, హింసలు, కరువు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం ఏది కూడా ఎడబాపనేది అని చెప్పేసి ఆయన ప్రేమను బట్టి ఆయన ఇచ్చిన గురి ఏంటంటే మన గురి అదే, అలాగ ఆయనలో నిలబడి ఉండాలి, ఆయన్ని చేయాలి. ఇలా 7 విషయాలు దేవుడు 8వ అధ్యాయంలో చూసుకోవడానికి మనకు సహాయం చేశాడు. 39వ వచనంలో ఒకసారి చదువుకుందామమ్మ. ఉన్నవి అయినను, రాబోనవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నెరవని రూఢిగా నమ్ముచున్నాను. ఎంత మంచి మాట. ఎత్తైనను, లోతైనను, అధికారులు, ఇవి అంధకార సంబంధమైన అధికారాలైనా సరే, రాబోనవైనా సరే, ఉన్నవైనా సరే, ఇప్పుడు ఉంటున్న యుద్ధాలు, కష్టమైన పరిస్థితులు, లోతైన సృష్టింపబడిన ఏది కూడా ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని చెప్పేసి ధైర్యంగా భక్తుడు చెప్తా ఉన్నాడు. భక్తుడు మాత్రమే కాదు, మనం కూడా ఈ అనుభవాలు కలిగి ప్రభువుని మనం వెంబడించాలి. మనం చదువుతున్న ప్రకటన గ్రంథంలో అంత ముందు సమీపమై ఉన్నది. ఈ దినాలు అలాగే ఉన్నాయి కదమ్మా. ఎప్పుడు రాయబడిన పత్రికల్లో ఆ దినాల్లోనే రాసించారు, కానీ ఈ దినాల్లో ఇవి మనకు మరింత సమీపంగా ఉన్నాయి కదా. ఈ మాటలు నిజంగా ఉన్నాయి. అన్నిటి అంతము సమీపమై ఉంది. కాబట్టి మనం ఏం చేయాలా? ఈ ప్రవచన వాక్యములు చదువువాడు, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. దేవుడు మనకి కృప ఇచ్చాడు. ప్రతిదినం ఆయన ప్రవచన వాక్యాలు చదవడానికి, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనడానికి దేవుడు మనకు కృప ఇచ్చాడు. మనం చాలా ధన్యులమమ్మ. 11:22లో కూడా ఈ మాట చూస్తాం. ప్రకటన గ్రంథం 11:22లో కూడా ఈ మాట చూస్తాం మనం. 11:22 అని రాశానమ్మా, నాకు అప్పుడు రాసినట్టున్నాను. ఈ వాక్యాలు చదివేవాడు ధన్యుడు, వినేవాడు ధన్యుడు, వాటి ప్రకారం జీవించేవాడు ధన్యుడు. ఆ మాటలు కూడా ఉన్నాయి కదా. చదువువాడును, వాటి విని ఇందులో రాబడిన సంగతులు గైకొను వారు ధన్యుడు. కాబట్టి ఇలాగ చదివడానికి, వినడానికి దేవుడు మనకు కృప చూపిస్తున్నాడు. కాబట్టి చదివే వాళ్ళ మనం ఎలా చదవాలంటే, దానియేలు గ్రంథంలో అయితే వాటికి సీల్ వేయమన్నాడు. ఈ ప్రకటన గ్రంథంలో అయితే వాటిని సీల్ వేయొద్దని చెప్పాడు. అంటే దగ్గరకు వచ్చేసిన సమయం, సీల్ తీసేంత సమయం కూడా లేదు. ఓపెన్ లెటర్ లాగా దీన్ని చదవమని చెప్పాడు. చదివేటప్పుడు యథార్థంగా చదువుదాం, అతితో విందాం, విధేయతగా వాటికి లోబడదాం. మన జీవితాల్లో యథార్థత, ఆసక్తి, విధేయత దేవుడు కోరుకుంటున్నాడు. రక్షింపబడడానికి మనం సమీపంగా ఉన్నాం. ఒకసారి పాస్ట్ జీవితంలో భూతకాలంలో అయిపోయింది మన రక్షణ. దేవుడే దాన్ని చేశాడు. ఆయన హృదయంలోని తలంపును బట్టి, ఆయన మహాప్రేమను బట్టి ఆయన మనల్ని రక్షించుకున్నాడు. ఒక ఉన్నతమైన స్థితిలోనికి మనల్ని తీసుకొచ్చాడు. అనుదిన జీవితంలో ఆయన మనకు తోడుగుండి మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. భవిష్యత్తులో రక్షణ పూర్తిగా మనం రక్షణ పొందుతాం. ఆయన ఉనికి నుంచే, పాపపు ఉనికి నుంచే ఆయన మనల్ని భవిష్యత్ కాలంలో రక్షణ అనుగ్రహించే దేవుడు చూస్తా ఉన్నాం. నిద్ర మేల్కొని సమయం అయింది. నిద్రపోయామేమో, నిద్ర మేల్కొని సమయం అయింది. కాబట్టి మనం మేల్కొన్నాం. ప్రభు రాకడ సమీపించినది కనుక ఓపిక కలిగి ఉన్నాం. ఓపిక అనేది మన జీవితాల్లో చాలా అవసరమైంది. ఈ విషయాలన్నీ చెప్పుకోవడానికి, మాట్లాడుకోవడానికి, దేవుని మహా ఉన్నతమైన ఉద్దేశాలు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి తరుణం కొరకే ప్రభుని స్తుతిస్తున్నానమ్మా. ఇది నా ఆశ్చర్యంగా నెట్ లేకుండా కూడా మీతో మాట్లాడగలిగాను. దాని కొరకై ప్రభుని స్తుతిస్తున్నాను. మేము ఇల్లు షిఫ్ట్ చేయడం వల్ల నెట్ కనెక్షన్ ఇంకా ఇవ్వలేదు. వారం నుంచి మమ్మల్ని ఇస్తున్నాం ఇదిగో 24 hours లో ఇచ్చేస్తాం అన్నట్లుగా చెప్తున్నారు. అందువల్ల ఈరోజు కనెక్ట్ అవ్వలేను అనుకున్నాను, కానీ దేవుడు కృప చేత ఆదుకున్నాడు. అందుకొరకై ప్రభుని స్తుతిస్తున్నా. ప్రేమతో ఆహ్వానించిన కేజీఎమ్మ గారికి నా వందనాలు. ఓపికతో విన్న సహోదరులందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తూ ప్రభువుని స్తుతిస్తూ ముగిస్తున్నానమ్మా. వందనాలండి.